ఆంధ్రజ్యోతిలో బ్యానర్ ఐటమ్ దేవుడు క్షమించడు. ఇది ఒక్కటి మాత్రం నిజం రాశారయ్యా. కడుపుకి అన్నం తిని రాశారు. ఇది ఒక్కటి మాత్రం వార్త. మీరు ఖచ్చితంగా దేవుడు క్షమించడు. అది ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, ఈనాడు కిరణ్, ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవడైతే పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, బాత్రూమ్ యాసిడ్ అని మాట్లాడో వాళ్ళందరినీ ఖచ్చితంగా దేవుడు మాత్రం క్షమించడు. ఇది మాత్రం వాస్తవం. ఎందుకంటే మీరు పెట్టిన హెడ్డింగ్ దేవుడు మాత్రం క్షమించడు. తిరుమల పవిత్రతను దెబ్బతీసేందుకు ముందస్తు కుట్ర. ఎవరు పన్నింది ముందస్తు కుట్ర? చంద్రబాబు నాయుడు గారు, మీరు కదా పన్నింది. జంతు కొవ్వు కలిసిందని ఎన్డీడీబీ నివేదిక అంట. దాని ఆధారంగా నేను పవన్ మాట్లాడామంట. సుప్రీంకోర్టు ఆ రోజు చేవాట్లు పెట్టింది. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న మీకు కనీసం సిగ్గట్టలేదు. ఏ ఆధారంతో మీరు కల్తీ అని మాట్లాడారు, ఏ ఆధారంతో గొడ్డుకోవని మాట్లాడారని. అయినా మళ్ళీ అదే పట్టుకొని మాట్లాడుతున్నాం. ఖచ్చితంగా మీ ప్రభుత్వానికి పోయే కాలం అతి దగ్గరలోనే ఉంది. 5 ఏళ్ళు మీరు ఉండరు, కనపడుతుంది. 5 ఏళ్ళు మీ ప్రభుత్వం ఉండదు. ఖచ్చితంగా మిమ్మల్ని చూస్తే అదే కనపడుతుంది. ఎందుకంటే వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నారు మీరు. రోజుకి మీరు దిగజారిపోయి మాట్లాడుతున్నటువంటి మాటలు ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి మీకు శిక్ష విధించారు. మీ ప్రభుత్వానికి మొత్తానికి విధిస్తాడు. ఒక్కళ్ళకి కాదు, గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా జరిగి తీరుద్ది. అందుకని ఈ విధంగా మీరు బరి తెగించి మాట్లాడుతున్నారు. వైఎస్ నాటి నుంచే తిరుమలలో అపచారాలు, శ్రీవారికి ఉన్నది 2 కొండలేనంటూ 2005 సెప్టెంబర్ 16న జీవో 338 జారీ. నాడు నేను రద్దు చేయాలన్నది 338నే. సిగ్గు, శరం, మానం, మర్యాద మనిషివేనా చంద్రబాబు నాయుడు గారు? మీరు రాజశేఖర రెడ్డి గారు జీవో నెంబర్ 338 2 కొండలని ఇచ్చాడా? చదువుకున్నావు నువ్వు? తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆ తిరుమల అనేటటువంటి ఆ గ్రామంలో పంచాయతీ ఎన్నికలు జరగకూడదు, ఎటువంటి రాజకీయ కార్యకలాపాలు ఉండకూడదని ఇచ్చినటువంటి జీవో అది పంచాయతీ రాజ్ శాఖ ఇచ్చిన జీవో. ఇప్పుడు జేసీ దివాకర్ రెడ్డి గారు మీ పార్టీలో ఉన్నారు కదా, ఆయన ఆ రోజు మంత్రి, ఏదైతే పంచాయతీ రాజ్ శాఖ దేవాదాయ శాఖ మంత్రిగా ఆయన ఉన్నప్పుడు ఇచ్చినటువంటి జీవోనే. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా తిరుమల గ్రామంలో, అంటే తిరుమల వెంకటేశ్వర స్వామి టెంపుల్, ఆ పక్కన ఉన్నటువంటి ఫంక్షన్ హాల్లో, ఆ పక్కన ఉన్నటువంటి ఏదైతే షాపులు, ఆ ఏరియా, ఆ తిరుమల పైన ఏదైతే కొండ మీద ఉన్నాయో ఆ కొండ మీద ఎటువంటి పంచాయతీ ఎన్నికలు ఆ గ్రామానికి జరగకూడదు, ఎటువంటి రాజకీయ కార్యకలాపాలు జరగకూడదని ఇచ్చినటువంటి జీవో పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో. అక్కడ 2 కొండలని, 3 కొండలని, 7 కొండలని అక్కడ లేవది. రెవెన్యూ శాఖ అయినా పరిధి నిర్ణయించేది ఎవరు? రెవెన్యూ శాఖ. ఆ మాత్రం కూడా చదువుకోకుండా ఎట్ట నువ్వు 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యావు? పంచాయతీ రాజ్ శాఖ బౌండరీలు నిర్ణయించిద్దా? రెవెన్యూ శాఖ నిర్ణయించిద్దా దాని పరిధి అనేది? 2, ఏదైతే రాజశేఖర రెడ్డి గారు తిరుమల అంటే 23.5 చదరపు కిలోమీటర్లు కాదు, తిరుమల అంటే 332 చదరపు కిలోమీటర్లు అని చెప్పి 7 కొండలు అని చెప్పి తిరుమలకు సంబంధించి గుర్తింపుగా జీవోని ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు. 746 జీవో 2/6/2007 సంవత్సరంలో. దాంతోపాటు 747 జీవో నెంబర్ 747, అది కూడా 2/6/2007. ద తిరుమల దివ్యక్షేత్రం comprising all the 7 sacred hills as defined in GOMS number 746, Revenue Department dated on 2/6/2007, following 10 తీర్థమ్స్ lying in TTD limits: శేష తీర్థం, కుమారధార తీర్థం, సంకసానంద తీర్థం, పాప వినాశన తీర్థం, గోపాల తీర్థం, తంబూర తీర్థం, పసుపు తీర్థం, రామకృష్ణ తీర్థం, భీమ తీర్థం, కపిల తీర్థం. ఇవన్నీ కూడా టీటీడీ లిమిట్స్ లోకి వస్తాయని ఇస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 20 దేవాలయాల్లో ఇక్కడ ఎటువంటి అన్యమత ప్రచారం జరగకూడదని చెప్పి అదే జీవోలో మెన్షన్ చేశారు. శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానము, శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానము, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ద్వారకా తిరుమల, ఏదైతే దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానము విజయవాడ, కాళహస్తీశ్వర స్వామి దేవస్థానం శ్రీకాళహస్తి, ఏదైతే బ్రహ్మరామ మల్లికార్జున స్వామి దేవస్థానం శ్రీశైలం, శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కాణిపాకం, సీతారామచంద్ర స్వామి దేవస్థానం భద్రాచలం, రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వేములవాడ, లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం యాదగిరిగుట్ట, శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం మంగళగిరి. ఇలా ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయాల్లో ఇవి కాక శ్రీ కూర్మస్వామి దేవస్థానం శ్రీకూర్మం, శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానం అరసవెల్లి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ధర్మపురి, శ్రీ నరసింహస్వామి దేవస్థానం అహోబెలం, ఈ మహానందీశ్వర స్వామి దేవస్థానం మహానంది, వీరభద్రేశ్వర స్వామి దేవస్థానం కురువి. ఇక్కడ ఈ దేవాలయాల్లో కూడా ఎక్కడ అన్యమత ప్రచారం, ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రముఖ ఆలయాలు, ఇక్కడ ఎక్కడా కూడా అన్యమత ప్రచారం జరగడానికి వీల్లేదని చెప్పి రాజశేఖర రెడ్డి గారు జీవో ఇస్తే, నువ్వు 2009 జనవరిలో గుంటూరులో 71వ బైబిల్ మిషన్ ఆ సభలకు అటెండ్ అయ్యి నేను అధికారంలోకి వస్తే ఏదైతే జీవో నెంబర్ 746, 747 రద్దు చేస్తానని చెప్పినటువంటి హిందూ మత ద్రోహివి, విధ్వంసకారుడు నువ్వు. సిగ్గు లేకుండా మళ్ళీ ఈ రోజు నువ్వు అబద్ధాలు ఆడుతా ఉన్నావు అసెంబ్లీ సాక్షిగా. నిజంగా మానవ జన్మలో పుట్టినాడు ఎవడు 7 కొండల జీవోని రద్దు చేస్తానని చెప్పలా. 7 కొండల జీవోని నువ్వు రద్దు చేస్తాన్నావు. 7 కొండల జీవో ఉండకూడదన్నావు నువ్వు. ఎస్వీబీసీ ఛానల్ వద్దన్న దుర్మార్గుడివి. ఇన్ని రకాల దుర్మార్గాలు నువ్వు చేసి సిగ్గు లేకుండా అసెంబ్లీలో ఏదైతే కూర్చొని మళ్ళీ నాటకాలు ఆడుతున్నావా? దేవుడు ఉన్నాడు, గుర్తుపెట్టుకో చంద్రబాబు నాయుడు గారు.
దీన్ని నీ పాపం పండే రోజు అతి దగ్గరలో ఉంది కాబట్టే, మీ కూటమి ప్రభుత్వానికి కూడా కాలం చెల్లే రోజు అతి దగ్గరలో ఉంది కాబట్టే ఈ విధంగా బరి తెగించి దేవుడితో మీ రాజకీయాలు, దేవుడి మీద ఏదైతే ఇష్టం వచ్చినట్టుగా పిచ్చ వాగుడు వాగుతా ఉన్నారు. మీకు ఇవన్నీ అలవాటే. అంతకుముందు కూడా మీరు అధికారంలో ఉన్నప్పుడు విజయవాడ దుర్గమ్మ గుడిలో తాంత్రిక పూజలు చేయించినటువంటి దుర్మార్గులు మీరు. సో ఖచ్చితంగా ఆ ఎలక్షన్లో మీరు ఏ విధంగా మీకు మీ పాపం పండిందో చూసాం. 23 సీట్లతో దుర్గమ్మ గుడితో వెళ్ళి తాంత్రిక పూజలు చేస్తే. ఖచ్చితంగా ఇప్పుడు మీరు వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నారు, శివయ్యతో పెట్టుకున్నారు. ఖచ్చితంగా సింగిల్ డిజిట్ గుర్తుపెట్టుకోండి. 1, 6, 4 మనం మీకు వచ్చి 164 సీట్లు. దాంట్లో 1, 6, 4 మిగిలిద్ది. 3 పార్టీలు కలిపి పోటీ చేసినా రేపొద్దున జరిగేది అదే. వెంకటేశ్వర స్వామి మీకు బుద్ధి చెప్తాడనేది మాత్రం నిజం.